హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నా వీడియోస్ని మొట్టమొదటిసారిగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే నా కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడానికి అయితే మీరు ట్రై చేస్తారని నేను నమ్ముతున్నాను. అండ్ నెక్స్ట్ నేను అన్ని వ్లాగ్సే చేస్తూ ఉంటానండి. ఎవరికైనా ఈ వ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే పార్ట్ 3 అనమాట. అంటే అమ్మాయికి చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసేసారు. నేను చెప్పాను కదండి, పార్ట్ 1లో 2లో మొత్తం అమ్మాయిదే జరిగిపోయిందనమాట. చేయవలసిన కార్యక్రమం అంతా అమ్మాయికి చేసేసారు. నెక్స్ట్ అమ్మాయిని అయితే అక్కడ ఫంక్షన్ హాల్ స్టేజ్ మీద నుంచి కిందికి తీసుకొచ్చేసి మొత్తం వచ్చిన చుట్టాలందరికీ పరిచయం చేస్తున్నారు. అంటే పరిచయం చేయడం అంటే అది వాళ్ళ ఆచారం అన్నమాట. ఇంకా ఒక్కొక్కరిగా పరిచయం చేసుకుంటున్నారు. అంటే పలకరించుకుంటున్నారు. పరిచయం అంటే పలకరించుకుంటున్నారనమాట. ఇంకా అమ్మాయినైతే అక్కడ స్టేజ్ కింద కూర్చోబెట్టారు. కాసేపు వాళ్ళందరితో పరిచయాలు అంటే పలకరింపులు చేసేసిన తర్వాత తనకు ఇచ్చిన రూమ్ దగ్గరికి తననైతే తీసుకెళ్ళిపోయారు. ఇంకా నెక్స్ట్ అబ్బాయికి చేయవలసిన కార్యక్రమం అంతా చేసేస్తున్నారనమాట. అబ్బాయికి కూడా మొత్తం కంప్లీట్‌గా అబ్బాయిలతోటే చేపించేశారు. ఫస్ట్ అయితే పాషకి అమ్మాయి వాళ్ళ మమ్మీ డాడీ ఉంటారుగా, అమ్మా నాన్న వాళ్ళు తీసుకొచ్చిన బట్టలన్నీ అయితే పాషకి ఒక అబ్బాయి ద్వారా, అంటే వాళ్ళ పెద్దల్లుడు అనుకుంటా, పెళ్ళికూతురు వాళ్ళ బావగారు అనుకుంటా తను, నాకు కూడా కరెక్ట్గా తెలియదు. తనతోనే చేయవలసిన కార్యక్రమం అంతా చేపించేస్తున్నారు. టవల్ని కుడి భుజం మీద వేపించారు. కొత్త బట్టలు పాషా చేతిలో పెట్టించారనమాట. గంధం పెట్టి టవల్ వేపించి కొత్త బట్టలు పాషా చేతిలో అయితే పెట్టించారు. పెట్టించిన తర్వాత ఫస్ట్ బట్టలు అయితే పెట్టించారు. పెట్టించిన తర్వాత పాషాని బట్టలు చేంజ్ చేసుకొని రమ్మని అయితే పంపించేశారు. పంపించి వీళ్ళందరూ, అంటే ఆ కార్యక్రమం అంతా కంప్లీట్గా అబ్బాయిలే చేస్తున్నారు. అసలు అమ్మాయిలను అయితే ఎలో చేయట్లేదు. అంటే చూడ్డానికి జస్ట్ పక్కనైతే నించోబెట్టారు. ఇంకా అమ్మాయికి చేసేటప్పుడు మాత్రం ఒక్క అబ్బాయి కూడా పైకి అయితే రాలేదండి. నాకు అసలు భలే అనిపించింది. ఇంకా భోజనాల టైంలో కూడా ముస్లిం వాళ్ళ దాంట్లో నేను చూసింది ఇదే ఫస్ట్ ఫంక్షన్ కాబట్టి అమ్మాయిలందరూ ఒకవైపు, అబ్బాయిలందరూ ఒకవైపు. అసలు మనం తినడానికి కూడా అసలు మంచిగా ఉందన్నమాట. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంది. పాషా అయితే కొత్త బట్టలు వాళ్ళ అత్తమామ వాళ్ళు పెట్టారు కదా, వాటిని అయితే మార్చుకొని వచ్చేసాడు. వచ్చేసి మళ్ళీ ఫంక్షన్ హాల్లో అయితే ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ తనతోనే మళ్ళీ కొత్త టవల్ వేయించారు. నెక్స్ట్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా వరమాల కూడా పాషకు కూడా వేయించారనమాట. నెక్స్ట్ గంధం కూడా పెట్టించారు. నెక్స్ట్ పాష చేతులకు కూడా మల్లెపూల దండలు అయితే చుట్టించారు. చుట్టించిన తర్వాత కొత్త వాళ్ళు తీసుకొచ్చిన ఏదైతే ఎంగేజ్మెంట్ రింగ్ ఉందో దాన్ని పాష చేతికి అయితే పెట్టించారనమాట. పెట్టించి నెక్స్ట్ స్వీట్ తినిపించారు. ఇక్కడ చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే చూపించారు. ఎందుకంటే చెప్తున్నానంటే ఇక్కడ అయితే అసలు వీళ్ళందరూ అబ్బాయిలే కాబట్టి ఎవరిని జరగమనడానికి నాకు అసలు కొంచెం జరగండి అని చెప్పడానికి కూడా నాకు చెప్పాలనిపించలేదు. వాళ్ళే వీడియోలు తీసుకుంటున్నారు, మనమేం జరగమంటే మనకి ఎలా జరుగుతారో, మళ్ళీ తెలియని వ్యక్తులు కాబట్టి చెప్పడానికి కొంచెం కష్టంగా అనిపించింది. వాళ్ళే అర్థం చేసుకొని ఒక అంకుల్ వచ్చి చూసి ఇక్కడ ఒక అమ్మాయి వీడియో తీస్తుంది, మీరు పక్కకి జరగండి అని చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళంతటా వాళ్ళు పక్కకైతే వెళ్ళిపోయారనమాట. పాషకైతే ఇప్పుడు వరమాల వేసిన తర్వాత రింగ్ అయితే తొడుగుతున్నారు. రింగ్ పెట్టేసిన తర్వాత అతను పక్కకి వెళ్ళాక వచ్చిన చుట్టాలందరూ వాళ్ళు కూడా కొత్త బట్టలు, అంటే మ్యాక్సిమం టవల్ అయితే తీసుకొచ్చారు. టవల్ తీసుకొచ్చి చుట్టూ ఎవరైనా మామూలుగా అయితే మన ఆచారాలలో భుజంకి రెండు వైపులా టవల్ వేస్తారు కదండి, అట్లా ఏం వేయట్లేదు వీళ్ళు. ఓన్లీ కుడి భుజం వైపే టవల్ వేస్తున్నారు. నెక్స్ట్ దిష్టిలాగా కూడా కొన్ని డబ్బులని ఇట్లా పాష చుట్టూ తిప్పేసి పాషకైతే ఇస్తున్నారనమాట. నాకు ఈ ఆచారం అంతా కొత్తగా అనిపించింది. ఆల్రెడీ చూసిన వాళ్ళకి ఇదేం కొత్త, ఇదేంటి కొత్తగా చెప్తుందేమో అనిపించవచ్చు. కానీ నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నాకు చాలా హ్యాపీగా అనిపించింది, కొత్తగా అనిపించింది అనమాట. ఆచారం కూడా నాకు చాలా బాగా నచ్చేసింది. టవల్లన్నీ భుజం మీద వేసేసి ఇంకా కొందరైతే మళ్ళీ వరమాలలు కూడా తీసుకొచ్చారు, వాళ్ళు కూడా వేసేసారనమాట. అంటే చిన్న మామ వాళ్ళు, పెద్ద మామ వాళ్ళు, బావ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఒకరు ఇద్దరు తీసుకొచ్చి వేసేసారు.
ఇంకా తర్వాత స్వీట్స్ అయితే తినిపిస్తున్నారండి. సన్నగా ఉన్న వాళ్ళైతే వీళ్ళు తినిపించే స్వీట్లకి కనీసం 2 కేజీలైనా పెరుగుతారు పెళ్ళైపోయేంత వరకు. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు వచ్చిన వాళ్ళందరూ టవల్ పెట్టడం, ఒక స్వీట్ తినిపించడం, టవల్ పెట్టడం, స్వీట్ తినిపించడం. అమ్మాయికి కూడా అంతే గాజులేయడం, స్వీట్ తినిపించడం, గాజులేయడం, స్వీట్ తినిపించడం. నాకు అనిపించింది సన్నగా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా పెళ్ళైపోయేలోపు 2 కేజీలు, 3 కేజీల బరువైతే తప్పకుండా పెరుగుతారు అనిపించింది నాకు. భలేగా అనిపించిందనమాట. ఇంకా అక్కడ చేయాల్సినవి పాషకి చేయవలసినవి చాలా త్వరగా కంప్లీట్ అయిపోయినాయి. అమ్మాయికి చేయవలసినవి లేట్ అయినాయి కానీ పాషకు చేయవలసిన కార్యక్రమం అంతా త్వరగా కంప్లీట్ అయిపోయింది. ఇదిగో చూడండి ఒకరితో ఒకరు పలకరించుకుంటున్నారనమాట. అదంతా కంప్లీట్ అయ్యాక అమ్మాయిని, అబ్బాయిని పక్కపక్కన నించోబెట్టారు. ఇంకా ఫోటోస్ అయితే తీయడం స్టార్ట్ చేశారనమాట. మ్యూజిక్ అయితే ఎందుకు యాడ్ చేశానంటే, అమ్మాయిని, అబ్బాయిని ఫస్ట్ టైం ఒకరొకరు చూసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండీ! కొంచెం బాధ, కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది కదా! అందుకోసమే ఏ అమ్మాయికైనా చిన్ని చిన్ని ఆశ అనేది ఆ ఆశ అనేది ఉంటుంది కాబట్టి ఆ మ్యూజిక్ యాడ్ చేశాను అంతే. ఇంకా వాళ్ళిద్దరు ఫస్ట్ టైం చూసుకున్న అంటే అంతకంటే ముందు చూసుకొని ఉండొచ్చు. నాకైతే తెలీదు కానీ ఎంగేజ్‌మెంట్‌లో అలా కొత్త బట్టలు అంటే మంచిగా రెడీ అయ్యి ఒకరినొకరు చూసుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ టైం ఆ మ్యూజిక్ అయితే యాడ్ చేశాను. ఇంకా కార్యక్రమం అంతా అయిపోయాక భోజనాలైతే పెట్టేశారు. ఫుడ్ అయితే ఎంత బాగా పెట్టారు అంటే ఎంత ఎక్కువ పెట్టారు. మటను, చికెను, బగారా రైసు, మళ్ళీ వండింది చాలా చాలా పెట్టేస్తున్నారనమాట. మేమైతే తినాలంటే అసలు చాలా ఇబ్బందిగా అనిపించింది. తినేంత వరకు తిని ఇంకా మిగతాది దేవుడెరుగు అనేసి వచ్చేసాము. ఇంకా తర్వాత ఈవినింగ్ అయిపోయిన తర్వాత వచ్చే టైంలో ఇంటికొచ్చే టైంలో పిల్లలకి స్నాక్స్ అందరికీ స్నాక్స్ ఇచ్చారు. థమ్స్ అప్, మజా ఎవరికి ఏది కావాల్సింది వాళ్ళు ఇచ్చారు. చాలా బాగా చూసుకున్నారండి. ఓకే అండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్.